కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఆధ్యాత్మికంగా ఎన్నో కారణాలు ఉన్నాయండి. అవన్నీ మనం వింటూ వస్తున్నాం, కొన్ని వినటానికి సమయం లేకపోవచ్చు. అయితే ఈ రాత్రి ఒక ప్రధానమైన అంశం మనందరికీ అవసరమైంది. అది నిత్యము కనపడేదే వినపడేదే, అయినా మనకి చాలా అవసరం. అది చాలా మందికి దొరకదు. అది కొంతమంది దొరికిన సద్వినియోగపరుచుకోరు, కొంతమందికి కొంతే దొరుకుతూ ఉంటుంది. అదేంటో ఈ రాత్రి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులరా. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని తెరిచి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 15 verse 5. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల, జాగ్రత్తగా వినిన ఎడల, ఆగండి, జాగ్రత్తగా విని, నేను మీకు చెబుతున్నా వినమని, అక్కడ కూడా అదే ఉంది. జాగ్రత్తగా వినిన ఎడల, ఇప్పుడు చదువు సోదరి, మీలో బీదలు ఉండనే ఉండరు. ఆమేనండి. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ప్రియులరా, కుటుంబ ఆశీర్వాదము అనంటే మొదటిగా ఇదేనా అండి ప్రధానం, ఇంకేమి లేదా అనబాకండి. ముందు మనిషికి ఎన్నున్నా కూడా మనిషికి నిత్యము అవసరమేది ఏంటంటే ఫైనాన్స్, ధనం అండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, ధనం లేని స్థితిని బట్టి ఉండే స్థితి ఏంటంటే భేద స్థితి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో ఎవరుండరు, ఉండరు అనలా, కన్ఫర్మ్గా నిశ్చయంగా చెప్పారు, ఉండనే ఉండరు, అంతే. మరి మన జీవితాల్లో ఎందుకు బీదరికం, ఎందుకు మన కాపురాల్లో, సంసారాల్లో, బ్రతుకుల్లో బీదరికం? దానికి జవాబు కూడా అక్కడే చెప్పాడు. మీరు మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినటం లేదు గనుక బీదరికం వచ్చింది. అయితే వినిన ఎడల మీలో ఎవరుండరు, బీదలు ఉండనే ఉండరు. ప్రియులరా, ఆ టైంలో నా మట్టుకైతే నేను పుట్టలేదు. 2వ ప్రపంచ యుద్ధ టైంలో ప్రపంచం అంతా ఏమొచ్చిందో తెలుసా? గొప్ప కరువు వచ్చిందంట. 2వ ప్రపంచ యుద్ధానికి కారకుడు ఎవరు అనంటే జర్మనీ నియంత హిట్లర్. ఇతను ఎందుకు ప్రపంచాన్ని అంత యుద్ధాల్లోనికి తీసుకెళ్ళిపోయి కరువు వచ్చేసిందనంటే, హిట్లర్ అనబడే వ్యక్తి ఒక పుస్తకం చదివాడంట. ఆ పుస్తకం పేరేంటంటే గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చచ్చిపోయాడని. ఆ పుస్తకం రాసిన రచయిత పేరేంటంటే నీషే. ఆయన కూడా జర్మనీ రచయితే. జర్మనీ రచయిత రాసిన గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చచ్చిపోయాడు అనే పుస్తకం రాసిన నీషే అనబడే వ్యక్తి రాసిన పుస్తకం చదివి దేవుడు ఏడున్నాడని వెర్రవీగి ప్రయత్నించి హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధానికి కారకుడైపోయి ప్రపంచంలో కరువు అన్నది ఎక్కువగా ప్రారంభించబడింది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత. ఎందుకు కరువు వచ్చిందో తెలుసా? హిట్లర్ దేవుడు చచ్చిపోయాడు అంటే దేవుడు మాట లెక్కలే, దేవుడు చచ్చాడు, దేవుడు లేడు, అందుకు కరువు వచ్చిందని. దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం చెప్తున్న మాటది, మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వింటే మీలో ఎవరుండరు, బీదలు ఉండరు. కానీ నీషే రాసిన గాడ్ ఈజ్ డెడ్ ఇప్పటికి నెట్లో దొరుకుతుంది ఆ బుక్. దేవుడు చచ్చిపోతే, దేవుడు లేకపోతే బేదరికం ఎలా పోతే నువ్వు ఎలాగ ఐశ్వర్యవంతుడు అవుతావు? అందుకే యెహోవా తమకి దేవుడు గల జనులు ధనిలు. అమెరికా దేశానికి ఒకప్పుడు ప్రెసిడెంట్గా పనిచేసిన బిల్ క్లింటన్ అనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి.
ప్రపంచంలో టెర్రరిజం పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పేదరికం, కరువు. ఆఫ్రికా దేశాల్లో సొమాలియా అనే ఊర్లో ఇంటికి ఒక AK-47 గన్ ఉంటుందట, కానీ తినటానికి 1/2 కేజీ బియ్యం కూడా ఉండదట. ఎందుకో తెలుసా? AK-47 గన్తో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళిపోయి, కేజీ బియ్యం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళిపోయి, 100 రూపాయలు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళిపోయి కాల్చి అవతల భరిసి వాటిని తీసుకొచ్చుకుంటారు. కానీ గన్నన్నా ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో తినటానికి 4 బియ్యపు గింజలు ఉండవు. కారణం ఏంటిది పెరిగిపోవటానికి? కానీ బిల్ క్లింటన్ అనే ఆయన చెప్పిన మాట, టెర్రరిజానికి మూల కారణం పేదరికం, కరువు. ఈ కరువు ఎందుకు వచ్చింది అని అంటే, మన మూలవాక్యం ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట వింటే బీదలు ఉండరు, దేవుని మాట వినకపోవటం మూలన ఏమైపోయిందండి? పేదరికం పెరిగిపోయిందండి. చాలా మంది అంటూ ఉంటారండి, చెప్పుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి, తను సంతృప్తి పరచుకోవడానికి ఏమంటారో తెలుసా? డబ్బులో ఏముందయ్యా, డబ్బు శాశ్వతమా ఏంటి, డబ్బులో ఏ సంతోషం ఉంది అని అంటారు. కానీ నన్ను చెప్పనివ్వండి, డబ్బులో ఏ సంతోషం లేకపోవచ్చు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనక డబ్బు ఉంది. హలో, దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ కరెన్సీ. డబ్బులో సంతోషం లేకపోవచ్చు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనక ఏముందండి? డబ్బు లేనిది నీకు సంతోషం లేదు. మరి ఆ ధనం ఉండాలంటే నువ్వు పేదరికంలో ఉంటే ధనం ఉన్న వ్యక్తి ఎలాగవుతావు? పేదరికం రావడానికి కారణం ఏంటంటే, బైబిల్ చెప్తుంది, దేవుని మాట మీరు వింటున్నారేమో కానీ జాగ్రత్తగా వింటలేదేమో. మీరు దేవుని మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో ఎవరుండరండి? బీదలు ఉండరు. ఈ మాట వింటుంటే మీకేమో కానీ నాకు ఒక డౌట్ వచ్చింది చదువుతున్నప్పుడు. అయ్యా, దేవుని మాట వింటేనే డబ్బున్న వాళ్ళు అవుతారా? అలాగైతే లోకంలో దేవుడంటే ఎరగని వారు, దేవుడంటే తెలియని వాళ్ళు, అందులో అసలు రక్షణ పొందని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, బాప్టిజం పొందని వాళ్ళు, మందిరాలకి రాని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, బలలో చేయవేయని వాళ్ళు, అసలు యేసంటేనే ద్వేషించే వాళ్ళు కోటీశ్వరులై కూర్చున్నారుగా. మరి వాళ్ళ వస్తుంది ఏంటండి? మీకేమో కానీ నాకు వచ్చిందండి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26 వచనం. అంటే దేవుని ఎరగని వారు, నాస్తికులైనా, యేసంటే అస్సలు పడని వాళ్ళు, రక్షణ లేని వారు, మారు మనసు లేని వాళ్ళు, బాప్టిస్టులు లేని వాళ్ళు, మందిరానికి రాని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, అసలు యేసంటేనే కోపగించిన భక్తి లేని భక్తిహీనులు కోటీశ్వరులై కూర్చున్నారుగా. మరి వాళ్ళు ఎలా పేదరికంలోంచి కోటీశ్వరపు స్థితికి వెళ్ళారంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26 వచనం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, 2:26 ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే అందరూ వినండి, దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ముడుకు నిర్ణయించాడంట. అది లెక్క. చప్పలు కూడా ఒకసారి బిగిరి దేవున్నా మన మయం పడదా. ఇప్పుడు మీరు అనుకుంటున్నాడు, దేవుడిని ఎరగని పాపాత్ములు కోటీశ్వరులు ఎరగండి, బాగా సంపాదించి ఎరగండి అంటున్నావేమో. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడే వాళ్ళకి నిర్ణయించాడట. ఎందుకో తెలుసా? పాపాత్ముడా, పోగు చేయరా బాబు, నువ్వు చెయ్యి, పోగు చేయి, కోటీశ్వరుడు అయిపో. కానీ ఎందుకో తెలుసా? నువ్వు అనుభవించు వాటిని. దైవ దృష్టికి ఎవడైతే ఇష్టడుగా ఉంటాడో, ఏదో ఒక రోజు నువ్వు వాడికి ఇచ్చేయటానికి నువ్వు పోగు చేస్తున్నావు. అందుకే మనకి చాలా మంది కనపడుతున్నారండి. ఆస్తిపాస్తులు బాగా పెరిగిపోయిన వాళ్ళు అనాథ శరణాలయాలకు ఇచ్చేయటాలు. ఎందుకంటే ఇష్టలైన వాళ్ళకి ఇచ్చేయడానికి దేవుడు వాళ్ళని నిర్ణయించాడు. పోగు చేయి, పోగు చేయి, బాగా పోగు చేయి. దేవుని సేవకులు వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ ఊరు ఈ ఊరు ఇలాంటి శ్రేష్టమైన మందిరాలు ఎన్నో కూడా కట్టడానికి మరి వాళ్ళకి కావాలంటే ఎవరో? రక్షణ పొందిన వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, పొందనోళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు పోగు చేస్తున్నారు. ఇష్టలైన వారికి, దేవునికి ఇష్టలైన వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు పోగు చేస్తున్నారంట. కనుక ఆ ఆలోచన ఒకసారి నీకు వస్తే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టికి ఇష్టడగు వారికి ఇచ్చుటకై వాళ్ళు ప్రయాసపడి పోగు చేసే పని దేవుడే పాపాత్ములకి ఏమిచ్చాడండి? నిర్ణయించి ఇచ్చాడట. ఏమిచ్చారండి? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగ ఆశీర్వదించబడిన. ఎలాగో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు
ఏం ప్రయోజనం అండి? లోకం అంతా సంపాదిస్తున్నారు, తినటానికి ఎవరు ఉండరు వాళ్ళకి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకడు లోకం అంతా సంపాదించాడు, చివరికి ఏం పోగొట్టుకున్నాడండి? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా? దేవుని మాట జాగ్రత్తగా వినిన యెడల మీలో ఎవరు ఉండరు? అందరు నాతోనండి, మీలో ఎవరు ఉండరు? బీదలు ఉండరు. ఈ రాత్రి ప్రియులరా, దేవుని మాట ఏంటి? ఒక 5 విషయాలు ఈ రాత్రి చెప్తాను. మీరు బీదరికంలో నుంచి అత్యధికమైన ధనవంతులుగా మార్చబడాలి అని అంటే ఏం చేయాలి? 5 విషయాలు చెప్తాను. దానికంటే ముందుగా బైబిల్ అంతటిలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అత్యంత భక్తులైన, దేవుని దృష్టికి ధనవంతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళలో మొదటి 3 చెప్తాను. వాళ్ళ 3లో మొదటి బైబిల్లో దేవుని ద్వారా ధనవంతుడైన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. రాత్రి మనం విన్నాం. బైబిల్లో అత్యధికమైన ధనవంతుడండి. ఆయన ఎలా ధనవంతుడయ్యాడు? ఆయనలో 5 లక్షణాలు ఈ రాత్రి మనం వింటాం. రెండవదిగా బైబిల్లో 2వ స్థానం అత్యధికమైన దేవుని ద్వారా ధనవంతుడైన వ్యక్తి ఎవరంటే రాత్రి విన్నాం, యోబు. చాలా ధనవంతుడండి. ఎలా ధనవంతుడయ్యాడు ఆయన? 5 విషయాలు ఈ రాత్రి మనం వింటాం. మూడవదిగా అబ్రహాము, యోబు ద్వారా తర్వాత బైబిల్లో అత్యధికమైన ధనవంతుడి స్థానం ఎవరిదో తెలుసా? సొలొమోనుది. ఈ 3 జీవితాలు, అబ్రహాం, యోబు, సొలొమోను టాప్ లిస్ట్లో మొదటి 3 స్థానాలు ఎలయ్యాయి. తర్వాత ఎవరైనా ఇలా 3 మరి అత్యధికమైన ధనవంతులు ఎలాగయ్యారండి అనంటే మన మూలవాక్యం, దేవుడైన యెహోవా మాట వీళ్ళు జాగ్రత్తగా విన్నారు గనుక బేదరికంలో లేకుండా అత్యధికమైన ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా దేవుడు మార్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 5 ఏంటో నేను క్లుప్తంగా ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను ప్రియులారా. నేను మరొకసారి చెప్తున్నాను, మనము ధనవంతులము కావాలనని ఆయన ఎలా మారాడండి? దరిద్రుడుగా మారాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు దరిద్రులు కాదు, నేనే దరిద్రుడిని అయిపోయా కనుక ఇప్పుడు మీరు ఎలా మారాలి? ధనవంతులుగా మారాలి. ధనవంతులుగా మారాలంటే ఆయన మాట జాగ్రత్తగా వినలేదు. ఆయన మాట విని జాగ్రత్తగా ధనవంతులైన 3 జీవితాల్లో 5 లక్షణాలు 3లో ఉన్నాయండి. ప్రియులారా, ఇంకో మాట చెప్తాను. ఒకప్పుడు బంధాలు నిలబడాలంటే బంధంలో బ్యాలెన్స్ ఉంటే సరిపోయేదండి. భూమి మీద బంధాలు బాగుండాలంటే బంధంలో ఏముండాలి? బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడు బంధాలు నిలబడాలంటే బంధంలో బ్యాలెన్స్ ఉంటే సరిపోదు, బ్యాంకులో కూడా బ్యాలెన్స్ ఉండాలంట. హలో, ఏమండి? అంతేనా? ఎవరో కానీ బోడి బంధం, ఒట్టి ప్రేమ ఏం చేసుకోను, బో బెట్టను ప్రేమ, ఓ నువ్వంటే భలే ఇష్టం ఇష్టం ఇష్టం, అస్సలు నా ప్రేమ హద్దు లేదు పొద్దు లేదు, నువ్వంటే ఎంతో ప్రేమ, రోజు పస్తుంచుతున్నావు మరి. అందుకే బంధంలో బ్యాలెన్స్ ఉంటే సరిపోదు, బ్యాంకులో కూడా ఏముండాలండి? బ్యాలెన్స్ ఉండాలి. ఇది వాస్తవం, మీరేం తప్పు పట్టబాకండి. నేను అందుకే ప్రారంభంలో చెప్పాను, డబ్బులో ఏ సంతోషం లేకపోవచ్చు, సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనక ఏముంది? డబ్బు ఉందంతే. ఆ ధనము ద్వారా మిక్కిలి దేవుడు దయచేస్తే అత్యధికమైన ధనవంతులయ్యారు అబ్రహాం, యోబు, సొలొమోను. పాపాత్ములు కూడా కోటీశ్వరులు అయ్యారుగా. ముందే చెప్పాను, వాళ్ళు ఎవరికి ఇవ్వటానికి పోగు చేస్తున్నారు ఆ డబ్బంతా? దేవుని దృష్టికి ఇష్టులైన వారికి ఇవ్వడానికి పాపాత్ములకు దేవుడే ఆర్డర్ ఇచ్చాడంట. పోగు చేయరా బాబు, పోగు చేయి, ఏదో ఒక రోజు నీ చేతులతోనే మోహన్ బాబు అయ్య గారి చేతుల్లో పెట్టుదువు గాక. అంతేనండి. అప్పుడప్పుడు అక్కడక్కడ మనం వింటా ఉంటాం, పలానా కుటుంబం అండి, పిల్లలు లేరు, ఏమి లేరండి, వాళ్ళ ఆస్తి అంతా ఎవరు అనామకుడు అనుభవిస్తున్నాడండి అని అంటాం. కానీ మనకు అనామకుడే, కానీ అనామకుడు దేవుని దృష్టికి మంచోడై ఉంటాడండి. యేసన్న గారు గుడారాల పండుగ జరిగే ఆ గోరంట్లలో స్థలం ఎవరో ఒక ఆయన గారు ఇచ్చారంట. ఆయన గారు ఇప్పుడు చనిపోయారంట, వాళ్ళ పిల్లలు ఉన్నారంట. ఇదేనా? ఆయన ఆస్తి అంతా దేవుని సేవకుని విధేయత కలిగి ఇచ్చేసాడంట.
తర్వాత వారి కుటుంబం, వారి పిల్లలు ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరు. ఇచ్చిన ఆయన భక్తి కలిగిన వాడే. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే, వాళ్ళు కోటీశ్వరులుగా ఉన్న దేవుణ్ణి నమ్మలేదుగా, మనం నమ్మేం ప్రయోజనం అబ్బాకు. దానికి దేవునితో మాట్లాడాడు ప్రసంగిలో. దేవుని దృష్టికి ఇష్టపడే వారికి ఇవ్వడానికే వాళ్ళు పోగు చేస్తున్నారు. పాపాత్మలు అనుభవించేది ఏమి ఉండదండి. ఈ దినాన నువ్వు నీతిమంతుడుగా అబ్రహాము వలె, యోబు వలె, సొలొమోను వలె దేవుని ద్వారా మాత్రమే ధనవంతుల మొగుదుమోగాక. అలాగ అవ్వాలి అని అంటే నేను 5 సీక్రెట్లు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆ 5గురిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మొదటి ఆ 3 కూడా దేవుణ్ణి ప్రేమించారు. చప్పలు కూడా ఒకసారి. దే లవ్డ్ గాడ్, దే లవ్డ్ గాడ్. దేవుని ప్రేమించారండి. వాళ్ళు ఎంతగా ప్రేమించారో తెలుసా? నా వైపు చూస్తూ వినండి. ఒక్క రిఫరెన్స్ అంటూ ఇవ్వలేను, పాయింట్ మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఈ రాత్రి పాయింట్లే చెప్తా, జాయింట్లోకి వెళ్ళాం. టైమ్ ఈజ్ ఓవర్. అత్యధికమైన ధనవంతులు అవ్వడానికి అబ్రహాములో, యోబులో, సొలొమోనులో దేవుడు చూసిన మొదటి లక్షణం ఏంటంటే, వారు 3 దేవుణ్ణి ప్రేమించారు. ప్రియులరా, ఎంతగా ప్రేమించారంటే, మొదటగా అబ్రహామును చూస్తే, శారాకి ఆయన గారికి ఇచ్చిన కుమారుణ్ణి దేవుడు టెస్ట్ చేసి, నేను కావాలా, నీ కుమారుడు కావాలా తేల్చుకో అనంటే, కుమారుణ్ణి మోరియా కొండ మీదకు తీసుకెళ్లి బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి కుమారుణ్ణైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి ప్రేమించకుండా ఉండలేకపోయాడు అబ్రహాం. అందుకనే అబ్రహాం వాజ్ ఎ రిచ్ పర్సన్. నేను అంటాను, తల్లి, నీ కడుపును పుట్టిన బిడ్డ మీద ఎంతవరకు అంతవరకే ప్రేమ నిలుపుకో. దేవుని కంటే మొదటి స్థానం నీ బిడ్డకి ఇవ్వబాకు. దేవుని కంటే మొదటి స్థానం నీ భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా, ఎవరికి డోంట్ గివ్ సచ్ యాజ్ లవ్. అబ్రహాము కుమారునిచ్చి బలి చేయమంటే, తీసేసుకో ప్రభువా, నీ తర్వాత ఈడైనా. ఈ కాన్సెప్ట్ నచ్చిందండి దేవునికి. కత్తెత్తాడంతే, అబ్రహమా ఆగవయ్యా, ఇందును బట్టి నాకు అర్థమైంది, నువ్వు నాకు భయపడువు అని వాడి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాని మహింపరుగా. అందుకే అబ్రహాముని దేవుడు అంత అత్యధికమైన ధనవంతుడుగా మార్చాడండి. యోబు కూడా దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో తెలుసా? 10 మంది పిల్లలు చనిపోయిన దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎక్కడ అనకుండా ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను. యెహోవా దేవుణ్ణే ప్రేమించాడండి. అందుకే మొదట ఆశీర్వదించినంతకంటే అత్యధికంగా యోబును దేవుడు ఆశీర్వదించాడండి. ఒకడు బోంగాల్నే ఎన్ని నిష్ఠూరాలు ఆడతావు. ఒక్క సంవత్సరం పంటకు పోతే ఎన్ని శోకాలు పెట్టి ఉపవాస కూడికలు పెడతావో. యెహోవా ఇచ్చెను, యెహోవా. సొలొమోను జీవితంలో కూడా ఏం కావాలి అబ్బాయి కోరుకో అనంటే, నాకు మనం కోరుకున్నట్టుగా లోకానుసారమైన ఏం కోరుకోలేదు, కానీ దేవుడు అడగకుండా ఇచ్చాడు. తర్వాత సంగతి అవే మనలో ఉండాలండి. సొలొమోను ఏమన్నాడంటే, నాకేం వద్దు ప్రభువా, ఈ నీ ప్రజలను పరిపాలించగలిగిన జ్ఞానాన్ని దచ్చి. ఆ జ్ఞానమే క్రీస్తు ఉన్నాడు. కొరత నిబంధనలో జ్ఞాని అయిన సొలొమోను కూడా ఎవరిని కోరుకున్నాడు తెలుసా? ఈ లోకంలో రిచ్నెస్ నాకొద్దు, ఘనతొద్దు, పేరొద్దు, ప్రాఖ్యాతులొద్దు, ఈ నీ ప్రజలను పరిపాలించగలిగిన జ్ఞానం అంటే యేసు నాకు కావాలని కోరుకున్నాడండి. చప్పులు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతోంది. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును. చప్పలు కొట్టవా మరియమ్మ? ఈ రాత్రి ఆస్తి నీకే. లేతి ఇదే ప్రార్థన, ప్రభువా నాకు ఆస్తి పెరగాలి, ప్రభువా నాకు ఆస్తి. తక్కువ కాదు, చెయ్యి రాత్రి కానీ మోహన్ బాబు గారు చెప్పినట్టుగా ఈ రాత్రి మనం పంటల కొరకు, పొలాల కొరకు, పిల్లల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆస్తుల కొరకు చేసి తీరాలి. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇంకోసారి చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రియులుగా, మనమేం దేవుణ్ణి ప్రేమించం. సంసోను బట్టి బైబిల్ చెప్తుంది, సంసోనుని దేవుడు ప్రేమిస్తుంటే సంసోను ఏమో ఢిల్లీలను ప్రేమిస్తున్నాడు అంట. అర్థమైందండి? దేవుడేమో ఎవరిని ప్రేమిస్తున్నాడు?
ఒరే అబ్బాయి నువ్వంటే నాకు భలే ఇష్టం రా, నువ్వు కూడా నన్ను ప్రేమించానంటే, సంసోనేమో దేవుణ్ణి ప్రేమించకుండా అయ్యగారు వీళ్ళు ఎవరిని ప్రేమించాడండి? డెలీలాలను ప్రేమించాడు. అంత అయిపోయిందండి. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, ఒట్టి మాటలతో ఆస్తికర్తం చేయమని అనవసరంగా ఉచ్చరించబగమ్మా. ప్రార్థన విలువైనది, నీ మాట అంతకన్నా విలువైనది. దేవునితో చెప్పే ప్రతి మాట కూడా అక్కడ కౌంట్ చేయబడుతుంది. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను ఇప్పుడు నువ్వు ఆస్తికర్తలుగా చెయ్యి. అదిగో అబ్రహాం ప్రేమించాడు, నేను యోబు ప్రేమించాడు, సొలొమోను ప్రేమించాడు. ప్రభువా ప్రేమించటం అనంటే ఒకటే, దేవుని మాట జాగ్రత్తగా వినడం అండి. బలులర్పించుట కంటే మాట వినుట ఆ శ్రేష్టమే. ఈ రాత్రి నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆమె బిగరగా. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. పేదరికం పోయి అత్యధికమైన ఆస్తికర్తగా, ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మార్చబడి తీరాలి. సచ్ యాజ్ అబ్రహాం, జోబ్ అండ్ సోల్మన్. హౌ వి కెన్ గెట్ సచ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో ఎలా పొందుకోగలము అని అంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించు, రెండవదిగా ఈ ముగ్గురులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఎలాగైనా ధనవంతులం అయిపోవాలి అనే ఆతృత లేదు ఈ ముగ్గురులో. ఇట్ ఈస్ సెకండ్ థింగ్. కానీ మనలో 24 గంటలు ఇదే పని. రాత్రి గాని మోహన్ బాబు గారు చెప్పినట్టుగా ఆదివారాలు మానేశారంట, శనివారాలు మానేశారంట, సోమవారాలు మానేశారంట. ఒకటే కొత్త, ఒకటే మొక్కజొన్న కన్నా. చివరికి ఆయన ఏం పెట్టి వెళ్ళాడంట? హైపీ పెట్టి జెండా బెట్ల. అబ్రహాములో, యోబులో, సొలొమోనులో ఎలాగైనా ధనవంతులైపోవని ఆత్రత లేదు ఆ ముగ్గురులో. నోట్ దిస్ పాయింట్ డియర్ సిస్టర్ అండ్ బ్రదర్. అది తప్ప అండి? తప్పే. ఎలాగ చెప్పగలరు? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం బైబిల్లో మాట చెప్తా ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. తర్వాత ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. అయ్యో, ఆత్రతొద్దండి. ఎలాగైనా ధనవంతులైపోవాలని ఆత్రతొద్దు. వాళ్ళు ఇల్లు కట్టేశారు, నేను కూడా ఎలాగైనా ఇల్లు కట్టేయాలి. వాళ్ళు పిల్లకి పెళ్లి చేశారు, నేను ఎలాగైనా పిల్లకి పెళ్లి చేసేయాలి. వాళ్ళు కారు కొనుక్కున్నారు, నేను ఎలాగైనా కారు కొనేసేయాలి. దీన్ని ఏమన్నారు తెలుసా? ఆతురత. ధనవంతులగుటకు ఆతురపడు వాడు శిక్షను అందకపోడు. ఇది లోభం అంటారండి. బైబిల్ చెప్తుంది 119వ కీర్తన 36వ వచనంలో, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. చప్పలు కొడతారు ఒకసారి బిగ్గరగా. దేవుడిచ్చినప్పుడు ధనవంతుడు అగుదువుగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 పౌలు అంటాడు, తిమోతి మొదటి పత్రిక 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు, వినండి, నెంబర్ 1 శోధనలో, నెంబర్ 2 ఊరిలో, నెంబర్ 3 అవివేక యుక్తములో, నెంబర్ 4 హానికరములైన దురాశలలో పడిపోతారట. వింటున్నారా అండి? ధనపు ఆతృత నిన్ను శోధనలోకి తీసుకుని వెళుతుందమ్మా. ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా ధనవంతులైపోవాలన్న ఆతృత నిన్ను ఊరిలోనికి తీసుకుని వెళుతుంది. వద్దు. మనందరికీ సుపరిచితమైన మాట, వెల్ నోటెడ్ స్క్రిప్చర్, పడుకున్నా సరే జ్ఞాపకం వచ్చే మాట. తిమోతి మొదటి పత్రిక 6:10 ఉంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం తల్లి. వెయిట్ అండ్ సీ. దేవుడిచ్చిందాక వెయిట్ చేశాడు అబ్రహాం. దేవుడు మరలా 2 అంతల స్థితి ఇచ్చేదాకా వెయిట్ చేశాడు యోబు. సొలొమోను దేవుడిచ్చిందాకా వెయిట్ చేశాడు. ఆతృత పడలేదండి. నా చేతులు జోడించి నేను మనం చేస్తాను. ఆతృత లోకానుసారమైంది. ఆ ఆతృత నిన్నేం చేస్తుందో తెలుసా? ఈ మాట చదివితే నాకు చాలా భయం వేసింది, ఆశ్చర్యం కూడా వేసిందండి. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో, ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ఏ మోహం?
అమ్మ ఈ మాట అందరూ అనండి. ఏ మోహం? ధనమోహం. అంటే ఈ మోహం కూడా ఉందా? ఆగండి. లోకానుసారమైన జుగుప్సాకరమైన మోహాలు చూసాం కానీ, లైంగిక మోహాల గురించి విన్నాం కానీ, వస్తువుల మోహాన్ని గురించి విన్నాం, స్థలాల మోహాన్ని గురించి విన్నాం కానీ, ధనం కూడా ఒక మోహమేనా? అవును, ఇది మోహమే. ధనమోహమును ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? వాక్యాన్ని అణిచేస్తుందంట ధనమోహం. అబ్బా, నీకున్న ధనమోహం ఎలాగైనా ఆత్రత ధనవంతుడు అయిపోవాలి, ధనాపేక్ష ఏం చేస్తుందో తెలుసా? నువ్వు విన్న వాక్యాన్ని ఏం చేస్తుంది? అణిచేస్తుంది. అందుకే సేవకుడు మాట జాగ్రత్తగా వినలేకపోతున్నావు, దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవలేకపోతున్నావు, ప్రార్థనకి వేకుజావం లేకపోతున్నావు. ఎందుకో తెలుసా? లోపల ఒకటే ఆతృత, ఎలాగైనా ధనవంతులు అయిపోవాలి. కనుక నువ్వు ఆతృత పడొద్దు. డిపెండ్ ఆన్ గాడ్. వెయిట్ అండ్ సీ. విత్తనం వేసామండి, ప్రభువా ఈరోజు నేను నాటేస్తున్నాను ప్రభువా, రేపు సాయంత్రం దాకా 10 బస్తాలు నా ఇంటికి వచ్చును గాక. ఏంటి రేపేనా? ఇంకా కనీసం రైతు ఎంతకాలం వెయిట్ చేస్తున్నాడండి? 6 కాలాలు, 6 నెలలు, 6 కాలం అంటాం మన భాషలో. కనీసం పంట విత్తనం వేసింది 6 నెలలన్నా ఆగలగా. నర్సరీలో జాయిన్ చేశారు, వాడు పట్టుమని 3 నెలలు వెళ్ళాలి. అమ్మ అంటుంది, ఏందిరా ఇంగ్లీష్లో మాట్లాడవేంది దొంపదేగ. మళ్ళీ వాడు ఏంటి చదివేది? నర్సరీ అండి. వాడు ఏంటది? కనీసం వాడికి బ్యాగ్ పట్టుకోవడం కూడా రాదు. వాడు ఏం వెళ్ళింది ఎంత? 3 నెలలు కూడా 2 రోజులు వెళ్ళాడు, 4 రోజులు మానేసాడు. అమ్మ నేను వెళ్ళను. వాడిని పట్టుకోవడం అంటుంది, ఏందిరా ఇంగ్లీష్ మాట్లాడవేరా? వాళ్ళ ఆయన వచ్చి అన్నాడు, నువ్వు మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు. వాడు వింటాడు. ఆత్రం, ఇప్పుడంతా ఆత్రం అయిపోయింది. నన్ను మన్నించండి, సేవలో కూడా ఆత్రం అయిపోయిందండి. నేను ముఖస్థుతి చేయటలా. ఈరోజు భానుప్రసాద్ అన్నయ్య గారైనా, మోహన్ బాబు గారైనా, అల్పుడునైనా నేనైనా, అన్నిటికి మించి మన జాషువా నగర్లో పునాది గౌరవనీయులు పెద్దలు, తండ్రి సమానులు, చిన్నప్పుడు చర్చిలో పాటలు పాడడానికి, డ్రమ్ము కొట్టడానికి వచ్చాను జడ్సన్ అయ్య గారైనా, దేవుని వాక్యానుసారంగా సేవ చేస్తూ వెళుతున్న వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని నిందలు పడ్డారు, ఎన్ని పస్తులున్నారు, ఎన్ని 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 ఆతృత పడితే ఈ స్టేజ్లోకి వచ్చేవాళ్ళండి. నా చేతులు జోడించి మనం చేస్తానమ్మా, ఆతృత దేవుడు పెట్టింది కాదు. 9 మాసాలన్నా ఆగాలిగా. ఒక చెల్లి అంటది, అన్నా నా కోసం ప్రార్థన చేయండి. ఏమ్మా? లోపల బిడ్డ ఏదో వీక్గా ఉన్నాడంటన్నా, 7వ నెలలోనే ఆపరేషన్ చేసి తీసేయాలంటున్నారన్నా, తీసేస్తే బతుకుడాదో లేడో అంటున్నాడన్నా, లేదునన్నా వాడు 7 నెలలకు పుట్టడానికి ఇల్లేదన్నా, 9 నెలలు కడుపులోనే ఉండాలన్నా, 9 నెలల దాకా ఉండేటట్టు ప్రార్థన చేయన్నా. తొందరగా పుట్టాలని కోరుకోవచ్చుగా? తొందరగా పుడితే చచ్చిపోతాడు. నీ జీవితంలో దేవుడు ఎప్పుడైతే అనుమతిస్తాడో అప్పుడు దాకా. యెషయా గ్రంథంలో చూడవలసిన పనులు, తగిన కాలము నందు నేను మిమ్మును హెచ్చించుటకు మీరు నా బలిష్టమైన చేతుల క్రింద ఉండండి. ఆ బలిష్టమైన చెయ్యే ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఆ బలిష్టమైన చెయ్యే నువ్వు వెళ్ళే మందిరం. ఆ బలిష్టమైన చెయ్యే నువ్వు వెంబడిస్తున్న నీ సేవకుడు. ఉండు సేవకుడు చేతుల క్రింద, ఉండు నువ్వు వెళ్ళే సంఘం కింద, ఉండు నువ్వు వెళ్ళే బల్లారాధన కింద, ఉండు నువ్వు చదివే వాక్యము క్రింద, ఉండు మోకాళ్ళ అనుభవం కింద, ఉండు శ్రమల కన్నీళ్లు కష్టాల కడగండ్ల గుండా. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడు తల్లి. ఈ ముగ్గురులో ధనాపేక్ష లేదు. దేవుడిచ్చినప్పుడే ఆశీర్వదించబడ్డారు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. మీరు యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. అదిగో అబ్రహాము, యోబు, సొలొమోను దేవుని మాట విన్నారు. ఏంటా మాట? 3వ మాట. ఆ ముగ్గురులో ఉన్నది ఏంటంటే, ఈ ముగ్గురు రైట్ వేలోనే సంపాదించారు. ఇట్ ఇస్ థర్డ్ థింగ్. ఏ వేలోనండి? రైట్ వేలోనే సంపాదించారంటే నీతిగానే సంపాదించారు, కానీ నీతి తప్పి సంపాదించాల. వింటున్నారా అండి?
నీతిమంతులుగానే సంపాదించారండి వీళ్ళు ముగ్గురు. ఈ సంపాదన నీతికరమైంది నా తల్లి? నిన్ను రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిసం పొంది, నీ పాపాలు ఒప్పుకొని హృదయపూర్వకంగా దేవుని వెంబడించమని ఎందుకు చెప్తుందో తెలుసా? ఇవన్నీ చూపించడానికి టైం కాదు, కానీ దేవునిలో లేని వాడు సంపాదించే సంపాదన వానికి పాపమే అవుతుందట. కీర్తనకారుడు ఏమంటాడంటే 37వ కీర్తన 25, 26 వచనాలలో, 37వ కీర్తన 25, 26 వచనాలలో, నేను చిన్నవాడనయుంటిని, ఇప్పుడు ముసలివాడనయున్నాను, అయినను, అందరు వినండి, నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాని మహింపరుద్దామండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పుడు నేను ముసలివాడిని కూడా అయిపోయా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చూస్తున్నాను తెలుసా? నీతిమంతుడుగా సంపాదించిన వారి పిల్లలు ఈ రోజున భిక్షమెత్తటం నేను చూడలేదంటూ ఆ కిందే ఉంటది, దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుండురు, వారి సంతానపు వారు, బిగ్గరగానన్నమాట, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. ఆశీర్వాద కుటుంబ, ఆశీర్వాద కూడికిల్లో. ఈ సంతానం భిక్షమెత్తకూడదమ్మా. కారణం ఏంటో తెలుసుకున్నా? అంతకుముందు సంపాదన రైట్ వేలో లేదేమో, ఒకసారి చెక్ చేసుకో దయచేసి. కీర్తన 37:16 ఉంటది. కీర్తన 37:16, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టం. చప్పలు కొట్టడం బిగ్గరగా, చప్పలు కొట్టడం బిగ్గరగా. ప్రియులారా, నన్ను మాట్లాడినివ్వండి. కోటీశ్వరుల పిల్లలైన కూటికి లేనోళ్ళు అవుతారేమో గాని, మళ్ళీ చెప్పనా, కోటీశ్వరుల పిల్లలైన కూటికి లేనోళ్ళు అవుతారేమో గాని నీతిమంతుల పిల్లలు మాత్రం భిక్షమెత్తుట నేను చూడలే. ఆ నీతి ఎలాగుందో తెలియబడింది. మనందరికీ పరిచయమైన మాట 15వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వచనంలో, సామెతలు 15:6లో, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనండి. ఏ నిధి అండి? ఇప్పుడు చెప్పండి, మన ఇల్లు ధననిధిగా ఉండాలంటే మనం ఎలాగుండాలండి? నీతిమంతులుగా, రైట్ వేలోనే మన సంపాదన ఉండును గాక. ఇలా గతంలో వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాను. ఏంటో తెలుసా? మా నాన్నగారి గురించి జాషువా నగర్లో పాత తరం వాళ్ళు, ప్రత్యేకించి భూషణం గారు మా నాన్న గురించి ఒక మాట చెప్తాను, మల్లవరపు అబ్రహాం గారి కటిక దరిద్రుడురా. కానీ ఈ రోజున మేము భిక్షం ఎత్తట్లేదండి. మా నాన్నగారు కటిక దరిద్రుడేమో కానీ ఉన్నంతలోనే గంజి తాగాడు కానీ వెళ్ళిపోయి చేయి చాపలు ఎవరి దగ్గర. కానీ వారు చేసిన ప్రార్థన, మేం భిక్షం ఎత్తలా. ఈ రోజున దేవుడు నేను అతిశయంతో చెప్పట్లా, కారుల్లో తిప్పుతున్నాడండి. నీతిమంతుల పిల్లల భిక్షమెత్తుట నేను చూడలేదు. భానుప్రసాద్ అన్నయ్య గారు నేను కలిసినప్పుడు చెప్తా ఉంటాడు, తమ్ముడా నాకు చదువు లేదు తెలుసుగా నీకు, అన్నయ్యకి ఏ ఎడ్యుకేషన్ ఉందని ఇందాక మోహన్ బాబు గారు చెప్పినట్టుగా ఇప్పుడే ఎక్కడ ఉంటారు 2 గంటల తర్వాత మరలా సికింద్రాబాద్లో, అక్కడ ఇక్కడ దేవుని వాక్యం. నీతిమంతుల సంతానపు వారు ఏమెత్తారండి? 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, ముగింపులోకి వచ్చేసాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. 4వదిగా ఈ ముగ్గురులో ఉన్న 4వ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, నా వైపు చూస్తూ వినండి, కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇది బాధల్లోనే బోధ బాగా అర్థం అవును గాక. ఏంటమ్మా? బాధల్లోనే బోధ బాగా అర్థం అవును గాక. ఇప్పుడు మీకు బాధే ఏంటో తెలుసా? 4వ పాయింట్, ఆ ముగ్గురికి కూడా ఉన్న లక్షణం ఏంటంటే, ఆ ముగ్గురు దేవునికి ఇచ్చేవారు. ఏంటబ్బా పొద్దుగోకులియే చెబుతారు. ఆ ముగ్గురు దేవునికి ఇచ్చేవారండి. అబ్రహాము కుమారుణ్ణే ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు, ధనమొక లెక్క. యోబు 10 మంది పిల్లలు పోయిన యెహోవా ఇచ్చిన, యెహోవాయే తీసుకొని ఇచ్చేసాడు, ధనమొక లెక్క. సొలొమోను ఏది కోరుకోల, నాన్న సంపాదించాడు బాగా, వెండి బంగారాలు ఆస్తి కాస్తులు, ఆ పొలాలు కోట్లు అన్ని సంపాదించి, నాకు ఏమొద్దు ప్రభా, అన్ని తీసుకో, జ్ఞానాన్ని ఇచ్చే నాకు చాలు. దేవునికి ఇచ్చే గుణం ఉందండి. అందుకే ముగ్గురు కూడా బైబిల్లో మొదటి 3 స్థానాల్లో అత్యధికమైన ఆస్తికర్తలు వాళ్ళ ముగ్గురు. నేను హృదయపూర్వకం కోరుకుంటున్నాను, మన గ్రామంలో, మన వీధిలో, మన ఊరిలో, మన వాళ్ళల్లో నువ్వే మొదటి 3 స్థానాల్లో ఉందువుగాక. ఏంటండి 3? 1 ఏంటి? నాకు వేసుకోరు మరి.
మొదటి స్థానం నీకు కావాలంటే మొట్టమొదటిగా ఉండు. నాలుగోదిగా ఇచ్చే గుణంలో, అయ్యారండి నువ్వు అడగక్కర్లా, నాకు చెప్పక్కర్లా, ఇదిగో 1వ తారీఖు వచ్చేసింది, ఇదిగో దేవుడు విస్తరించి వర్ధిల్లిన కొలదిమ్మన్నాడు కనుక ఇదిగో ఇచ్చేస్తాను పో, స్వచ్ఛందకి ఇస్తున్నానండి. ఏంటండి లోకానుసారమైన వారిలాగా మీరు బెగ్గింగ్ చేసుకోవడం ఏంటి? మీరు నన్ను అడగాల్సిన పని లేదు. అయ్యో నాకెంత అవమానం. ప్రియులరా, నన్ను మాట్లాడిస్తారా? అబ్రహాము, యోబు, సొలొమోనుకి ఎంత ఇచ్చే గుణం ఉందంటే అసలు బైబిల్లో మొట్టమొదటిగా దశమ భాగం అన్న మాట బైబిల్లో మొట్టమొదటిగా అబ్రహాము నోట్లో నుంచే వచ్చింది. బైబిల్లో మొట్టమొదటిగా దశమ భాగం ఇచ్చిన వ్యక్తి అబ్రహామే. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. అందుకే ఆయన మొదటిగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన షావే లోయలో మెల్కీసెదెక్ అనే యాజకుడికి మొట్టమొదటిగా దశమ భాగం ఇచ్చాడు. ఆయన ఈయనకి బల్లారాధన ఇచ్చాడు, రొట్టె ద్రాక్షరసం. ఆది కాండంలోనే ఇవ్వటం మొదలు పెట్టింది అబ్రహాము. మొదటిగా ఆశీర్వదించబడింది అబ్రహాము. ప్రియులరా, నీ బలహీనత నా బలహీనత ఏంటో తెలుసా? ఇందాక అన్నయ్య చెప్పినట్టు, భానుప్రసాద్ అన్నయ్య గారు చెప్పినట్టుగా తర్వాత ఇస్తాలే. ఎప్పుడు ఇస్తావు? దాన్ని కొంచెం వివరంగా చెప్పాలంటే సెటిల్ అయిన తర్వాత ఇస్తాంలే సార్. ఎప్పుడు అవుతావు సెటిల్? నువ్వు ఇంకా సెటిల్ అవుతావు, షటిల్ అవుతావు. మరి సెటిల్ అంటే స్థిరపరచబడదాం, షటిల్ అంటే ఒకటి చేతులకి ఆడుతూ ఉంటావు నువ్వు. ఇక షటిల్ బ్యాట్ అమ్మా. సెటిల్ అయిన తర్వాత ఇస్తానల్లా సారేపతి విధవరాలు. నేను ఎవరిని కించపరచడంలా నా చేతులు జోడించింది మనం చేస్తున్నానండి. ఐశ్వర్యవంతులుగా మార్చబడడానికి రహస్యం. సారేపతి విధవరాల్ని ఏలియా అడిగాడు, అప్పం చేసుకుని తీసుకురా అంటే ఉంటాడు, అయ్యా ఈ ఒక్క పూటకి రాత్రి కూడా లేదు నాకు కుమారుడు, వాడికి నాకు పట్టడి పిండి కొంచెం నూనె, మేమిద్దరం ఈ పూట తినే సాయంత్రం చచ్చిపోదాం అనుకున్నాం. హి వుడ్ లైక్ టు సూసైడ్. అయినా దేవజనుడు ఏమన్నాడు తెలుసా? అవన్నీ నాకొద్దు, ముందు నాకు చేసుకురా అంటే నాకుంది ఇదే కదా, ఏంటి అనుకోలేదు. ముందు ఆ ఉన్న దాంట్లోనే ఎవరికి ఇచ్చిందంటే తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చేయటానికి ఆ పట్టిడి పిండి తీస్తా ఉంది. బైబిల్ చెప్తుంది పిండి తరగల, నూనె ఆగల. చప్పలు కూడా బిగ్గరకి దేవునామని మైపు. నేను అంటాను ప్రియులరా, సెటిల్ అయిన తర్వాత ఇస్తానండి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తానండి, లేకపోతే పంట వేసిన తర్వాత ఇస్తానండి, లేకపోతే ఇంకేదో అయిన తర్వాత ఇస్తానంటే అలాగ ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు తల్లి. కానీ దేవుడికి ఎవరు కావాలో తెలుసా? సెటిల్ కాకుండా నీ దగ్గర ఉన్నదేదో అది ఇచ్చేయి. సారేపతి విధవరాలు పట్టిడి పిండే కొంచెం నూనె సేవకుడికి ఇచ్చేసింది. ఓ పాస్టర్ గారి భార్య అప్పుల పాలైపోయింది. పాస్టర్ గారు చచ్చిపోయాడండి. అప్పులోళ్ళు వచ్చి 2 పిల్లలు ఉంటే అప్పు తీర్చకుండా చచ్చిపోయాడు. మీ అయ్యగారు దైవజనుడు, నువ్వా తీర్చలేకపోతున్నా, మీ 2 పిల్లలను పనికి పెట్టుకోవడానికి తీసుకుని వెళ్ళిపోతానంటే పరిగెత్తుకుంటూ వచ్చింది ఎలీషా దగ్గరికి. అయ్యా నా పరిస్థితి ఇది, మా అయ్యగారు దైవజనుడే కానీ అప్పుల పాలైపోయాడు, తీర్చకుండా చచ్చిపోయాడు, వాళ్ళ 2 పిల్లలను తీసుకెళ్ళి, వీళ్ళు లేకుండా నేను బతకలేనయ్యా. ఆ మాట చెబుతుంటే ఎలీషా ఏమంటాడు తెలుసా? నీ ఇంట్లో ఏముంది ముందు పట్టురా అంటున్నాడు ఆయన. ఓ సామెత ఉంటుంది, అడుక్కు తినేవాళ్ళ దగ్గర ఏందమ్మా అంత మాట్లాడినారు అంటే మేము అట్టంటే వాళ్ళం ఏంటి? ఎలీషా అట్టంటోడు కాదు. అప్పులోళ్ళు అయ్యా తీసుకొని వెళ్తున్నారు, నా భర్త దైవజనుడే అయిన అప్పుల పాలైపోయి చచ్చిపోయాడు, 2 పిల్లలు తీసుకెళ్తానంటే ఈయన అంటాడు నీ ఇంట్లో ఏముందో ముందు పట్టురా. ఆ ఉంది, నూనె కలిగిన ఒక పాత్ర ఉందయ్యా. ఆ పాత్రను బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, సరే ఆ పాత్రను అలాగే ఉంచు, చెప్పావుగా ఉందని అంటే నాకు ఇచ్చినట్టేగా. నీ పిల్లలను పంపించి ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గర పాత్రలు పట్టుకుంటారా, ఈ కొంచెం నూనె ఇలా పోస్తా ఉండనగానే పాత్రలన్నీ నిండిపోయినాయండి. అమ్మంటది వెళ్ళండిరా అత్తమ్మ దగ్గరికి, మావయ్య దగ్గరికి, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, ఇంకెవరి దగ్గర లేరమ్మా, అన్ని తీసుకొని వచ్చేసాను. ఆ మాట సేవకుడికి చెప్పాలి. అప్పుడు నూనె ధార ఆగింది. అప్పుడు వచ్చి అంటది, అయ్యా ఫుల్ అనగానే ఆయన అంటాడు, ఇది అమ్మి ఏం తీర్చేసుకో. ప్రియులరా, మోషేని ఫరో దగ్గరికి పంపించడానికి దేవుడు మండుచున్న పొదలో ఒక మాట అన్నాడు, నువ్వు వెళ్లాల్సిందే అనంటే ఎన్నో సాధువులు చెప్తూ ఏముందయ్యా నా దగ్గర అనంటే మోషే అన్నాడు, నా చేతిలో కర్ర తప్పితే ఏమి లేదన్నాడు. దేవుడు అన్నాడు, ఆ ఎండిపోయిన కర్ర చాలు, అది పట్టుకుని వెళ్ళిపో, నాకు ఇచ్చేయి. ఆ కర్ర ద్వారా నన్ను తల్లేసాడండి. నాకు అనిపించింది ఆ ఎండిపోయిన కర్ర AK-47 లాగా పనిచేసింది. ఎలాగా?
AK-47 లాగే పనిచేసింది మన భాషలో చెప్పాలని. ఆ ఎండిపోయిన కర్ర మామయ్య అని ఇత్తురో మందని కాస్తూ ఎండిపోయిన పొలను కాస్త పట్టుకొని వస్తే దాని ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నా దేవుడు. కొట్టో చప్పలు కూడా దగ్గరగా దేవుడు నామాన్ని మహిమపడతాం. నీ దగ్గర ఏముందో అది తీసుకుని వచ్చి, నా దగ్గర ఏమి లేదయ్యా సెటిల్ అయిన తర్వాత ఇస్తాను అన్నబాబు దయచేసి. అలాగే పోతాం. ఇట్స్ నాట్ గాడ్స్ వర్డ్, అది దేవుని మాట కాదండి. ఏలా లోయలో గొల్యాతును చంపడానికి దావీదు ఏం తీసుకొని వెళ్ళాడు తెలుసా? పెద్ద మిషన్ కన్నా, లేకపోతే ఏమన్నా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఆయుధాలు ఎక్విప్మెంట్ అంతా తీసుకొని వెళ్ళాడా? దావీదు దగ్గర ఉంది ఒక్కటే ఒడిశాల అన్నది. ఏంటంటే అది ఒడిశాలతోనే వెళ్ళిపోయాడు. గొల్యాతు అన్నీ పెట్టుకున్నాడు అయ్యగారు. కానీ ఈయన దగ్గర ఉన్న దాంతోనే దేవుని పక్షంగా దిగాడండి. నీ దగ్గర ఉన్న దాంతోనే దేవుని సన్నిధికి రా తల్లి. నీ దగ్గర ఉన్నదే దేవుని చేతిలో పెట్టు. ఒడిశాలతోనే దేవుడు గొల్యాతును చంపడమే కాకుండా గొల్యాతు కత్తి కూడా లాగొచ్చుకున్నాడు దావీదు. శత్రువుల పైకి దగ్గర స్తోత్రం చెప్పాడు. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటిదాకా ఎన్ని విషయాలు చెప్పానండి? 4 విషయాలు. ఆ 4 ఒకసారి చెప్తారా? 1, ఈ ముగ్గురులో ఉన్న మొదటి లక్షణం ఏంటండి? వారు దేవుణ్ణి ప్రేమించారు, అందుకే ఆస్తికర్తలుగా మార్చబడ్డారు. 2వదిగా ముగ్గురులో ఉన్న లక్షణం ఏంటండి? ఎలాగైనా ధనవంతులైపోవాలన్న ఆతృత లేదు, వేచి చూశారు, అందుకే ఆస్తికర్తలు అయిపోయారండి. 3వదిగా ముగ్గురులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటండి? నీతిగానే సంపాదించారు కానీ నీతి తప్పి సంపాదించాల, అందుకే ఆస్తికర్తలుగా మార్చబడ్డారు ప్రియులరా. 4వదిగా ముగ్గురులో ఉన్న లక్షణం ఏంటండి? దేవునికి ఇచ్చే లక్షణం ఉంది, ఉన్నదే ఇచ్చారు కానీ సెటిల్ అయిన తర్వాత ఇస్తాను, అప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను అలా. ఈ రాత్రి దేవునికి ఎంత బాకీ ఉన్నావో నన్ను మాట్లాడినివ్వండి ప్రియులరా. చెప్పకూడదు కానీ, కనీసం చెప్పకూడదు కానీ కొంచెం చెప్పాల్సి వస్తుంది. ఏంటో తెలుసా? హలో, ఏంటి పాస్టర్ గారికి ఏమొచ్చింది, ఎప్పుడు లేదు, ఎలాంటి బోధ చేస్తున్నాడు జయకుమార్ గారు అనుకోబాకండి. నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలా. దే ఆర్ ఆనర్ హూ ఆర్ బెగ్గింగ్ ఇన్ స్ట్రీట్స్. వీధుల్లో భిక్షాటన చేస్తున్న వాళ్ళు వారి స్థితిని బట్టి విలువైన వాళ్ళే. కానీ నాకు అనిపించింది, మొన్న ఒక మీటింగ్కి వెళ్ళి వస్తుంటే అయ్యానంటే నా దగ్గర 10 తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు అందరూ కానుకలు కూడా అయ్యగారులు ఫోన్పే కొడుతున్నారు, పర్సులో ఉంటలా. సరే చూస్తే ఎంతో కొంత ఉందండి, 10 రూపీస్ ఇస్తానో తెలుసా? ఏంది 10 వేస్తున్నావా? ఇక్కడ చూసాడండి, నాకు వెళ్ళి పరువు పోయా మర్యాద పోయా, కారులో కూర్చున్నా. ఏంది ఎంత మాట అన్నాడు అనిపించింది నాకు. ఏంటి 10 వేస్తున్నావేంటి అని అంటున్నాడు. నేను అన్నాను, బాబు ఎంత వేయాలి సార్ అన్నట్ట. కారులో తిరుగుతున్నావు, 50 వేయాలని తెలియదు నీకు, మైండ్ ఉందా అంటున్నాడు. మళ్ళీ కారులో ఎంత వేయాలంట. నాకు అనిపించింది ఇక తర్వాత నుంచి నేను పని ఉంటేనే బయటకు వస్తున్నానండి. నిజం, పని ఉంటేనే బయటకు వస్తున్నా, లేదా మా పాస్టర్ గారిని అడుగుతున్నా, పెడితే పర్సులో 100 రూపాయలు ఉంచమ్మాయి, మొత్తం తీసేయబాకంటున్నా. మరి సేవకుడు నీ కంటికి చెల్లి చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. ఈజీ బెగ్గర్, భిక్షాటన చేసేవాడా దేవుడు? ప్రారంభంలో చెప్పాను, ఆయన ధనవంతుడయుండి ఆయన ఏం చేశాడండి? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు ప్రియులరా. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులరు. ఈ ముగ్గురులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఈ ముగ్గురు కష్టపడి పనిచేసేవాళ్ళు అండి. చప్పట్లు కొట్టిన ఒకసారి, చప్పట్లు కొట్టిన ఒకసారి. ఏం పని చేస్తారండి? అబ్రహామును చూడండి, ఫస్ట్ నుంచి కూడా ఆయన బొమ్మల బిజినెస్ అండి, టాయ్స్ బిజినెస్. అన్యుడైనప్పటికీ బొమ్మలు తయారు చేయటం, ఎండబెట్టడం, అమ్మటం, మంచి బిజినెస్ మైండ్ ఉంది. అంటే సోమరిగాడి తను కష్టపడే లక్షణం ఉంది. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మీరు చదివితే యేసు ప్రభు వారు దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పిలుచుకున్నా కష్టపడే వాళ్ళనే పిలుచుకున్నాడు కానీ తన పనికి సోమరోళ్ళని ఎక్కడా దేవుని పనికి పిలవలా. నోట్ చేసుకోండి మీరు. అబ్రహాము కూడా బొమ్మల బిజినెస్, కష్టపడే వ్యక్తి. రా నేను నిన్ను ఆశీర్వదిస్తా. యోబు కూడా రోజు అరుణోదయానికి ముందే కష్టపడే వ్యక్తి. రా నేను నిన్ను ఆశీర్వదిస్తా. సొలొమోను కూడా అమ్మ మాట ప్రకారం గ్రంథంలో వాళ్ళ అమ్మగారు
చేసిన ప్రార్థన, వాళ్ళ అమ్మగారు నేర్పిన ఇష్టపడి పేరు లెమూయేలు అని ప్రియులరా, ఎదిద్యా అని భక్తులు ఒక ఆయన పెట్టాడు, ఇంకొక ఆయన దావీదు సొలొమోను పేరు పెట్టి తీసుకున్నాడు. ఆయన అందరి మాట విన్నాడు. విని దాని ప్రకారం పోలి నడిచాడు. కష్టపడే లక్షణం ఉంది ప్రియులరా. కష్టపడకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ముగ్గురులో కష్టపడే లక్షణం. ఈ రోజున 3 దినాలు పగలు రాత్రి ఉపవాసం ఉండి మిమ్మల్ని నడిపించాలన్న అవసరం సేవకులకి ఏముంది? దేవుని పనిలో కష్టం అది. భానుప్రసాద్ అన్నయ్య గారు కానీ ఆయన కూర్చుంటే ఆయన తినగలడండి. కానీ ఈ రోజున కాసేపు నందివెలుగులో మనకు కనపడితే, మరలా హైదరాబాద్లో కనపడితే, తర్వాత ఇంకో చోట కనపడితే విరామం లేదు. కష్టం. దేవుడు ఆయన గారికి, అన్నయ్య గారికి ఇచ్చిన పరిచర్య. దేవుడు నా వంతులో, నా పరిధిలో నాకు ఇచ్చిన దాంట్లో కూడా రోజు ఏదో ఒక ఊరిలో కష్టం. నేనే డ్రైవింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు. నీ పనిలో నువ్వు కష్టపడవా? ఈ రోజున కష్టపడే స్థితి లేదండి. అందుకే మాట్లాడినివ్వండి, మన్నించండి. దరిద్రత, వేదనగా ఉండడం. యేసు ప్రభు వారు కష్టపడ్డాడు పగలంతా. ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు. మాకైతే ఇప్పుడు కార్లు బైకులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు కాలి నడకలోనే సువార్త చేశారు. చప్పలు కొట్టండి బిగ్గరగా ఒకసారి. పేతురు చేపలు పట్టడం వల్ల కష్టపడేవాడు కనుకనే రా నన్ను వెంబడించు. సోమరోళ్ళని దేవుడు ఎక్కడ పిలవలేదు ప్రియులరా. ఓ పాస్టర్ గారు సోమరిగా బతుకుతున్న ఒక అబ్బాయినికి ఇలాగ అన్నాడట, ఒరే సోమర బాబు, ఒరే సోమర బాబు, కొంచెం చీవల దగ్గరికి వెళ్ళి కాసింత జ్ఞానం తెచ్చుకోరా అంటే వాడు అన్నాడు, పాస్టర్ గారండి ఆ చీవలను నా దగ్గరికి రమ్మను. దొంపదేగ. ఓ సోమర బాబు కాస్త అంత ఎక్కడికి వెళ్ళరా, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం వస్తుందంటే వీళ్ళు ఎగవుకుంటున్నాడు. అయ్యగారు వాటిని ఎక్కడికి, నా దగ్గరికి రమ్మను. వస్తే భలే ఉంటుంది, కుట్టి అవతల పడద్ది. అందుకే అవి రాలేక కాదు, వాటిని దేవుడు పంపించలేక కదా. అయ్యి కానీ నీ దగ్గరికి వచ్చినాయా, నువ్వు చచ్చుంటే చీమలు నీకు కొడతాయి. చల్లలో లేనివ్వండి ఏం కొడతాయండి? చీమలు కొడతాయి. చల్లం ఉన్నవాడు కాసేపు పట్టానంగా లేవంటావా? తుడిచి నీ జీవితంలో కష్టపడే లక్షణాన్ని సంపాదించుకుందువు గాక. బైబిల్ చెప్తుంది, మీరు ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చేయుదురుగాక. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో తెలుసా అండి? 113వ కీర్తన 8వ వచనం బైబిల్ చెప్తుంది. 113వ కీర్తన 8వ వచనము, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి ఎవరిని పైకెత్తువాడండి? అందరూ అనండి, ఎవరినండి? అదే మన మూలవాక్యము. మీరు నా మాట, యెహోవా మాట జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండరు. ఆఖరిలో కూడా ద్వితీయోపదేశ కాండంలోనే ముగిస్తున్నాం. 15వ అధ్యాయం 5వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనండి. ఏ ఆజ్ఞలండి? అది ఏ ఆజ్ఞలండి? మళ్ళీ అనండి ఈ ఆజ్ఞలండి. తెల్లారులు ఇదే పనికి మనకి. ఆ 5 ఆజ్ఞలు చెప్పండి అమ్మ, మీకు వందనాలు చెప్తాను. 1, దేవుని ప్రేమించాలి. 2, ఆత్రతొద్దు. 3, నీతిగా సంపాదించండి. 4, దేవునికి ఇచ్చేయండి ఉన్నదే. 5, కష్టపడు, మోకాళ్ళుంచు, కష్టపడు, చేతులు నింపడుతున్నా, కష్టపడు దేవునితో పోరాడటానికి. తొడగూడు వసిలిపోయింది. ఎవరికి అమ్మా? ఎవరికి? కష్టమా ఇది సుఖమా? కష్టమైన ఓర్చుకున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. మీరు ఎప్పుడైతే నా మాట మళ్ళీ ముగింపులో కూడా, ప్రారంభము నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినిన యెడల, ముగింపులో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు యెహోవా మాట జాగ్రత్తగా వినిన యెడల మీరు ఎవరు ఉండరండి? బీదలు ఉండరు. మన యేసయ్య దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. పైకి లేచి నిలబడదాం ఒకసారి. అందరం పైకి లేచి నిలబడదాం. ఎవ్రీబడి లెట్ us స్టాండ్. అందరం పైకి లేచి నిలబడదాం. అయ్యా, నా కొరకు దరిద్రునిగా మార్చబడిన దేవా, ఈ రాత్రి ఏది ఏమైనా నేను ఆస్తి కర్తలుగా మార్చబడి వెళ్ళుదును గాక.